నలుగురు అభ్యర్థులకు బీఫామ్ లో ఆపేసింది భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ కు చెందిన మాధవీలత అంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాధవీలత, అలాగే పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండకు చెందిన సైదిరెడ్డి బీఫామ్లు పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. 1-2 చోట్ల అభ్యర్థుల్ని మారచ్చు అంటే ఇన్ఫాక్ట్ 1-2 చోట్ల అభ్యర్థుల్ని మార్చొచ్చు అనే టాక్ బీజేపీలో నడుస్తోంది. ఇక రేపు హైదరాబాద్కు సునీల్ బన్సల్ రాబోతున్నారు. నియోజకవర్గాల పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు బన్సల్ రాక నేపథ్యంలో రాక ఆంతర్యం ఏమిటి అనే డిస్కషన్ ఇప్పుడు జోరందుకుంది. ముఖ్యంగా రేపు హైదరాబాద్కు సునీల్ బన్సల్ రావాల్సి ఉంది, అలాగే నియోజకవర్గాలకు సంబంధించి పర్యటన చేయాల్సింది. కానీ వాటిని క్యాన్సిల్ చేసుకున్నారు, కానీ హైదరాబాద్కు వస్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతోంది, అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా, ఏం జరుగుతోంది బీజేపీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, 4 అభ్యర్థులకు సంబంధించి బీఫామ్లను పెండింగ్ లో పెట్టింది, లేకపోతే ఆపేసింది భారతీయ జనతా పార్టీ అనే మాట వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? 4కి సంబంధించి హైదరాబాద్, పెద్దపల్లి, అలాగే మహబూబాబాద్, నల్గొండ ఈ 4 స్థానాలకి అభ్యర్థిని మార్చబోతోందా? అభ్యర్థులను 4 అభ్యర్థులను మార్చేయడంలో అటు బీజేపీ పార్టీ అధిష్టానం కూడా బీఫామ్లు కూడా అందించింది. బీఫామ్లు అందించినటువంటి దాంట్లో 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి బీఫామ్స్ ను పెండెట్టింది. ప్రచారం ఎక్కడైతే బీజేపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతం గెలుపుకు సంబంధించినటువంటి ఎక్కడైతే కాస్త కష్టమని అనుకుంటున్న అక్కడ అభ్యర్థులను మార్చాలి, సరైనటువంటి అభ్యర్థులు కాదనుకున్న చోట్ల కూడా మార్చాలని పార్టీ యోచిస్తున్న వేళ ఈ రోజు పార్టీ ఎవరైతే అభ్యర్థులు వారందరికీ పిలిపించి బీఫామ్లు ఇచ్చింది కాబట్టి కానీ 4 ఒకటి అటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి ప్రకటించిన మాధవీలత కానివ్వండి, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి, అలాగే పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తో పాటు మహబూబ్ అభ్యర్థిగా సీతారాం నాయక్ ఇప్పటికే వీళ్ళందరినీ కూడా ప్రకటించి వీరికి సంబంధించినటువంటి బీఫామ్ ఇవ్వడంలో పార్టీ అయితే పెండింగ్ పెట్టింది. రేపు సునీల్ బన్సల్ కూడా రాష్ట్రానికి రానున్నారు. ముందుగా సునీల్ బన్సల్ షెడ్యూల్ ప్రకారం కూడా ఒకవైపు నియోజకవర్గాల పర్యటన ఉండేది. వివిధ నేతలు ఒకవైపు కూడా నామినేషన్ ప్రక్రియలో కూడా సునీల్ బన్సల్ పాల్గొంటారని ముందస్తుగా షెడ్యూల్ అయితే చేసింది. కానీ సునీల్ బన్సల్ ఇక్కడే వచ్చి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ లో మీటింగ్ పెట్టి అభ్యర్థుల మార్పు అంశం పైన కూడా ఒకవైపు చర్చలు జరుపుతారని సమాచారం వచ్చింది. మరి ఇప్పటికే బీజేపీ ముందు నుంచి కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. 1-2 చోట్ల అభ్యర్థులను కూడా మార్పు ఉండే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి నల్గొండ నుంచి అటు సైదిరెడ్డి ప్రకటించిన నుంచి వ్యతిరేకత అనేది కూడా వస్తున్న నేపథ్యంలో ఆ 2 మారుస్తారా, లేకపోతే ఇటు మహబాద్ సంబంధించినటువంటి అభ్యర్థి ఏదైతుందో అభ్యర్థి విషయంలో మరొక అభ్యర్థి ఉన్నారా ఒకవైపు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ విషయం మాధవీలతకు సంబంధించి కూడా పెండింగ్ లో పెట్టింది. మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ తో పార్టీ ఇంటర్నల్ గా మాధవీలతను సైతం కూడా పార్టీ లైన్ దాటొద్దు, ఖచ్చితంగా కూడా పార్టీ లైన్ లోనే ఉండాలి, ఇది పద్ధతి కాదు అంటూ కూడా ఒకవైపు హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరి మిగతా 3 స్థానాలకు సంబంధించి సైదిరెడ్డి చేరిక కిందాక చెప్పినట్టు చేరికను చాలా మంది పార్టీ వ్యతిరేకించారు. ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల కూడా చాలా మంది పార్టీకి అంతర్గతంగా కూడా తీసుకెళ్లారు. గతంలో బండి సంజయ్ పై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో పాదయాత్ర ఆ దాడిని కూడా ఒకవైపు చూపించారు. అభ్యర్థి కరెక్ట్ అయినటువంటి అభ్యర్థి కాదని చెప్పి నల్గొండకు సంబంధించి టికెట్ కూడా చేంజ్ చేయాలని పార్టీలో చాలా మంది పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఒక మాజీ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఒకవైపు పార్టీ కూడా ఆలోచన చేసే ఆ వ్యక్తి, ఎందుకంటే నల్గొండ అంటే ఒకవైపు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంచుకోట కాబట్టి అక్కడి నుంచి కూడా మరో బలమైనటువంటి అభ్యర్థి విషయంలో మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పి ఆ జిల్లా నేతలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సైతం కూడా కొంతమంది రిక్వెస్ట్ అయితే చేశారు. మరి దానికి సంబంధించి ఈ టికెట్ విషయంలో వెనుక తగ్గుతున్నా కూడా, లేదంటే ఇందాక చెప్పుకున్నట్టు సీతారాం నాయక్ సంబంధించి కూడా ఒకవైపు మహబాద్ కు సంబంధించి పార్టీలో అయితే చేర్చుకున్నాడు, టికెట్ అయితే ఇచ్చారు. మరి అక్కడ సంబంధించి మరొక నేత అదే కమ్యూనిటీకి చెందినటువంటి మరొక నేతను కూడా ఒకవైపు వేటలో ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా ఒకవైపు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ముందు నుంచి పార్టీ పెద్దపల్లి విషయానికి వస్తే ముందు నుంచి పెద్దపల్లి పైన కాస్త అసంతృప్తితోనే ఉంది. ఎందుకంటే టికెట్ తీసుకున్నటువంటి అభ్యర్థి అక్కడ ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు, ప్రచారం చేయడం లేదంటూ కూడా పార్టీలో చాలా గుసగుసలాడుకుంటారు. ఇదే విషయాన్ని ఒకవైపు అమిత్ షా టీం కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తంగా ఏం జరుగుతుంది, ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఎంత బీజేపీ బలంగా ఉంది, ఒకవైపు అటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ లక్ష్యం 400 అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి ఒక నినాదంతో వెళ్తుంది. కాబట్టి తెలంగాణలో సైతం కూడా మంచి అవకాశాలున్నాయి, బలమైనటువంటి అభ్యర్థులు, అది కూడా గెలుపు గుర్రాలకు ఇతర పార్టీల నుంచి తీసుకొని టికెట్ ఇచ్చినటువంటి పార్టీ వల్ల పనితీరు ఏ విధంగా ఉన్న దానిపై ఇప్పటికే
రిపోర్ట్ అయితే ఇచ్చింది. అమిత్ షా నుంచి సైతం కూడా ఒకవైపు కూడా అమిత్ షా ఆఫీస్ నుంచి సైతం కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ అభ్యర్థులు మార్చాలి, వాళ్ళ పని ఏ విధంగా కొంతమంది మెరుగుపరచుకోవాలన్న దానిపై కూడా సూచనలు కూడా వచ్చినట్టయితే సమాచారం. మరి ఈ అభ్యర్థులకు సంబంధించి వీరిద్దరికి మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో 1-2 చోట్ల మారొచ్చు అన్న దానిపై కూడా ఒకవైపు ఆందోళన అభ్యర్థుల్లో ఉన్నటువంటి నలుగురికి బీఫామ్లు కూడా వెళ్ళలేవు కాబట్టి ఈ నలుగురు అభ్యర్థులు ప్రస్తుతం అయితే ఆందోళన ఉన్నారు. మరి ఏ టికెట్లు మారుస్తున్న పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? రేపు సునీల్ బన్సాల్ కూడా ఒకవైపు కీలకమైనటువంటి సమావేశం నిర్వహించి, ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, మరికొన్ని రోజులే ఉంది కాబట్టి అభ్యర్థిని మార్చి వెంటనే అభ్యర్థితో నామినేషన్ వేపించి ప్రచారంలో ఒకవైపు కూడా వేగంగా దూసుకెళ్లే విధంగా వాళ్లకు వ్యూహాత్మకంగా కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థిని మారుస్తూ ఇటువంటి సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రం ఒకవైపు వార్నింగ్ ఇచ్చి పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఎందుకు డిస్టర్బెన్స్ పార్టీ ఇప్పుడు మారుస్తే అని పార్టీ ఏదైనా అట్లా డిస్టర్బెన్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఒకవైపు కూడా ఉన్నటువంటి అభ్యర్థులకి ఒకవైపు పూర్తి స్థాయిలో క్లాస్ కి మరి బీఫామ్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నలుగురు బీజేపీ అభ్యర్థులకు బీఫామ్లు ఆపేసింది భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ చెందిన మాధవీలత, పెద్దపల్లికి చెందిన గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ సంబంధించి